రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రేషన్ డీలర్లు. ఈ నెల 5న ఒక రోజు రేషన్ షాపులను బంద్ చేసి తమ నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తయినా ఇప్పటికీ హామీ నెరవేరలేదని అన్నారు. ఇదిలా ఉండగా తమకు రావాల్సిన కమిషన్లు సైతం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని బత్తుల రమేష్ బాబు మాట్లాడుతున్నాము. ఈరోజు సోమాజిగూడ ప్రెస్లో వివిధ జిల్లాలకు వెళ్ళొచ్చిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల కార్యవర్గం మొత్తం ఉంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము, మాకు కాంగ్రెస్ ప్రభుత్వము 5 నెలల పాత బకాయిలు రాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు మాకు పాత బకాయిలు రాకుండా రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక వచ్చే పండుగల సీజన్ ఉన్నది కాబట్టి మాకు వెంటనే కమిషన్ విడుదల చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మరియు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రేషన్ డీలర్లకు గౌరవ వేతనము 300 రూపాయల కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీవో విడుదల చేస్తామన్నారు. దాదాపుగా 22 నెలలు అయినా కానీ ఇంతవరకు మాకు గౌరవ వేతనం కానీ కమిషన్ కానీ విడుదల చేయనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నాడు శుక్రవారము శాంతియుతంగా రేషన్ షాపులు బంద్ చేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ మా ముఖ్యమైన డిమాండ్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్దేశము. రేవంత్ అన్న గారు ప్రతి రేషన్ డీలర్ తలుసుకుంటే ఒక్కొక్క రేషన్ డీలర్ 5 నుంచి 1000 ఓట్లు వేసే కెపాసిటీ ఉంది. మా ముఖ్యమైన డిమాండ్లను అన్ని వెంటనే విడుదల చేసుకుంటూ గౌరవ వేతనం కూడా వెంటనే ప్రకటించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు.